నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేరుని కిట్టు పోలీసుల మీద వాగ్వాదానికైతే దిగారు. అసలు ఏం జరిగింది? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, పేరుని కిట్టు ఎందుకు అసలు పోలీసుల మీద వాగ్వాదం దిగింది? ఇప్పుడు మచిలీపట్నం అంతా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు మేడం? అంటే అక్కడ కొబ్బరి తోటల్లో కొంతమంది అక్రమంగా ఇళ్ళు కట్టుకుని ఉన్నారు. ఆ ఇళ్ల కూల్చివేతకు ఆల్రెడీ కోర్టు నుంచి నోటీసులు వెళ్ళాయి. కాకపోతే వాళ్ళకి ముందు చెప్పలేదని అంటున్నారు. నోటీసులు వెళ్ళాక ఇంక చెప్పటం ఏముంది? అక్కడ వెళ్ళి కూలుస్తున్నారు అక్రమ నిర్మాణాలన్నీ. అవన్నీ సక్రమ నిర్మాణాలు కాదు. మీకు కోర్టు నోటీస్ వచ్చాక మీరు మళ్ళీ రిప్లై ఇచ్చి మీరు వెంటనే దాని మీద తగు చర్యలు తీసుకుంటారుగా. మరి మీరు పట్టించుకోకపోతే మమ్మల్ని ఎవరేం చేస్తారని ధీమాయము. అసలు మనం కట్టుకునేటప్పుడే ఆలోచించాలండి, మనం అన్యాయంగా కట్టుకుంటున్నామా న్యాయంగా కట్టుకుంటున్నామని. సో దాని మీద ఈయన పరామర్శకు వెళ్ళాట. ఈయన ఇన్ఛార్జ్ కదా అక్కడ. సో పరామర్శకు వెళ్తే వాళ్ళు అడ్డుకున్నారు పోలీసులు. సరే, అడ్డుకున్నప్పుడు మర్యాదగా మాట్లాడాలి కదా. మర్యాద ఇవ్వండి అంటే మీకు ఇదే ఎక్కువ. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు ఇలాగే ఉండిపోయావు, నాకు తెలిసి ఏం మాట్లాడాలో ఏం చేయాలో, నీకు ఎంత మర్యాద ఇవ్వాలో. అంటే ఎంత అహంకారం! అంటే తండ్రికి తగ్గట్టుగానే ఉన్నాడు. ఇవన్నీ ఆతాను మొక్కలే కదా, జగన్మోహన్ రెడ్డి నేర్పించిన మాటలు కదా. ఎందుకు మారరు వీళ్ళు? గతంలో మనం కూడా అంబటి రాంబాబు కూడా సేమ్ ఇలాగే కదా. పోలీసుల మీద వాగ్వాదం. మొత్తం అందరంతే. నీ సంగతి తేలుస్తాం, సప్త సముద్రాల అవతలున్న బట్టలు ఓడదీసి తీసుకొస్తాం అని జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు కదా. సో అందరూ అదేదో గొప్ప అనుకుంటున్నారు. వాళ్ళు చదువుకున్న వ్యక్తులు. మనం ఎలాంటి వాళ్ళమో మనం ఆలోచించుకోవాలి కదా. మన ఘన చరిత్ర ఏంటో, మన గత చరిత్రలు ఘన చరిత్రలు అవి లేకుండా చదువుకున్న వ్యక్తుల మీద ఒక పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి మీద ఆ రకంగా మాట్లాడటం చాలా తప్పు. ముందు మర్యాద లేని వాళ్ళకి అలాంటి వాళ్ళు అసలు రానివ్వడం ఎందుకు? అక్కడికి వెళ్ళాక ఏం బూతులు మాట్లాడతాడో తెలియదు, ఏం గొడవలు చేస్తాడో తెలియదు, ఏం రెచ్చగొడతాడో తెలియదు. అనుమతి లేకుండా ఈయన ఎలా వస్తాడు? ఇప్పుడు మీరు అసలు ఏం చేశారు? మీరు యువగళం పాదయాత్రకి ఏం చేశారు? మీరు అసలు అనుమతులు ఇవ్వకుండా మీరు ఎలా అడ్డుకున్నారు? మీరు మాట్లాడుతున్నారు ఆ రూల్స్ గురించి. నీకు అసలు ఏ ఇది ఉందని నువ్వు వస్తావు అక్కడికి? ఇప్పుడు సవ్యంగా ఉండి మర్యాదగా మాట్లాడితే వాళ్ళే అలౌ చేస్తారు, అంతే కదా. నువ్వు అపసవ్యంగా ఉంటే ఎవడు అలౌ చేస్తాడు నిన్ను? అదే జరిగింది అక్కడ. అందుకని దీన్ని వాళ్ళ వైసీపీ భూతద్దంలో చూపించుకుంటుంది. వాళ్ళ రోజంతా ఇది వేసుకుంటుంది. అదే చాలా గొప్పగా ఏమేస్తుంది? పోలీసుల మీద తిరగబడ్డ కిట్టు, లేకపోతే సిఐని బూతులు తిట్టిన కిట్టు, ఇలా వేసుకుంటుంది. వాళ్ళకి సిగ్గు ఏమి ఉండదు కదా. ఆ రకంగా చేస్తారు. ఇప్పుడు ఇది ఒకటే కాదండి, వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళు జులుం ప్రదర్శించడానికి చూస్తున్నారు. ఓడిపోయినా కూడా ఇంకా మాదే పై చెయ్యి అన్నట్టుగా బిహేవ్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారు, గెలిచినప్పుడు. ఓకే మేడం, మనం చూసుకుంటే మన శ్రీరామనవమి రోజు రఘురామకృష్ణరాజు గారి పైన దాడి జరిగింది కదా. మరి దాని వెనక ఐపీఎస్ సునీల్ నాయక్ ఉన్నారని రఘురామకృష్ణరాజు గారు చెప్పడం కూడా జరిగింది. నిజంగా వాళ్ళే ఉన్నారా? ఇంకేంటి మేడం, ఏం జరుగుతుంది? ఉండొచ్చండి. రఘురామకృష్ణరాజు గారు చెప్పాక అందులో అబద్ధం ఉండదు. ఎందుకంటే వాస్తవాలే మాట్లాడతారు ఆయన. ఇప్పుడైనా అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది. దాడి జరిగింది, మాకు వాళ్ళెవరో మమ్మల్ని చేయమన్నారు, మేము దాడి చేస్తాం, మమ్మల్ని క్షమించండి అని ఇవాళ ఊరి ప్రజలు చెప్తున్నారు. అంటే ఎవరో చేయమంటే చేసేది. ఇప్పుడు ఆ మనిషిని చంపేశారనుకోండి, మీ క్షమాపణలు ఆ మనిషిని తీసుకొస్తాయా? ఇవాళ జనసేన అతనికి మేకులు గుచ్చుకున్నాయి, అతనికి ఏదైనా అయ్యి ఉంటే తలకి, మీ క్షమాపణలు అవన్నీ అతని ఆరోగ్యాన్ని తీసుకొస్తాయా? మీకు విచక్షణ ఉండాలి కదా. ఇవాళ మీరు భయపడి క్షమాపణ చెప్పటం కాదు, ఆ రోజు ఎట్లా ఎగిరారో గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవాళ శ్రీరామనవమి రోజు మీరు దండ తీసి విసిరేసింది ఒక క్రిస్టియన్ మహిళ. మీకు ఎంత పొగరు కాకపోతే అలా హిందువులు ఎప్పుడైనా చేస్తారా? మీరు హిందూ దేవాలయాలను కూల్చారు వైసీపీ హయాంలో, హిందువులకు సంబంధించిన దొంగతనాలు చేశారు, ఆఖరికి వెండి సింహాలు కూడా ఎత్తుకుపోయారు సిగ్గు లేకుండా. దానికి కొడాలి నాని ఏమైనా డబ్బులు పడేస్తట. మనం చాలా మాట్లాడచ్చు మనం కూడా, కానీ మర్యాద అనేది అడ్డొస్తుంది కదా. డబ్బులు పడేస్తే వస్తాయా? విలువలు రావాలి. కానీ దానికి ప్రతిదానికి ఒక పద్ధతి, దానికి ఒక శాంక్టిటీ ఉంటాయి. కాబట్టి మొన్న రఘురామకృష్ణరాజు గారి విషయంలో జరిగిన దాని మీద ఇవాళ విశ్వ హిందూ పరిషత్ కూడా ఎంటర్ అయింది. అయ్యి మేము గుడి కట్టిస్తామని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత లోకల్స్ అడ్డుకోవడానికి వీల్లేదు. ఇంకొకటండి, ఈ దాడి జరగడం వల్ల ఏం జరిగింది తెలుసా? అక్కడ 700 చర్చీలు అక్రమంగా కట్టారట. ఇప్పుడు అవన్నీ తీయించాలి. సో ఒక చెడు ఒక మంచికి పరిణమిస్తుంది. ఇప్పుడు ఈ రకంగా మీరు ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఇప్పుడు మీకు కొత్త చట్టం కూడా వచ్చింది కదా, మోదీ తీసుకొచ్చారు. ఏంటంటే దాని ప్రకారం, ఆ చట్టం ప్రకారం మీరు ఎన్జిఓస్ ఉంటాయి కదా, మీకు విదేశాల నుంచి ధనం వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మీరు దేనికోసం ఆ ధనం తెప్పించారో దానికే ఖర్చు పెట్టాలి.
మత మార్పిడులకు కానీ ఇలా అక్రమంగా చర్చిల నిర్మాణాలు కానీ లేకపోతే వేరే రకంగా కానీ వాటిని వాడకూడదు. అలా వాడితే ఆ డబ్బు కూడా సీజ్ చేస్తుంది ప్రభుత్వం. దాని మీద బిషప్లందరూ కూడా మోదీకి లేఖ రాశారు. అమిత్ షాకు, నాకు గుర్తులేదు, అమిత్ షాకేమో, మీరు దీన్ని ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోండి అంటే ఈ రకంగా ఈ బిల్లుని. కాబట్టి ఇవాళ ఈ అక్రమ కట్టడాలన్నీ కూల్చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి అక్రమ చర్చీలన్నీ కూల్చేయాలండి, ఏం తప్పులేదు. అది నేను చర్చిలే అని చెప్పట్లా, ఈవెన్ మీరు హిందూ దేవాలయాలైనా మస్జిదులైనా ఏదైనా కూల్చేయాలి. ఇక్కడేమి ఏ మతం అనేమి లేదు, మనకి అన్ని మతాలు సమానమే. కాబట్టి ఇవాళ రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేసిన వాళ్ళని 57 మందిని పట్టుకున్నారు. ఇది సరిపోదు, మొత్తం ఫుటేజ్ తీసి ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు. హర్షకుమార్ ఏదో ఛాలెంజ్ విసిరాడు, ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నారు. రఘురామకృష్ణరాజు దమ్ముంటే వచ్చి మాట్లాడాలి, ఏం తప్పులేదు. మీరు ఏం చెప్తారో చెప్పండి, అక్కడ న్యాయం చేయాలి కదా. మీరు ఇక్కడ మన గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఐపీఎస్ సునీల్ నాయక్ని ఇటు బోరిగడ్డ అనిల్ని విచారణకు రమ్మని చెప్పారు ఆల్రెడీ. వాళ్ళు వెళ్ళాలి, ఎందుకంటే ఇద్దరిని కూడా విచారిస్తారు. ఎందుకంటే ఆ రోజు సాక్షి బోరుగడ్డే కాబట్టి వాళ్ళు ఇద్దరిని కలిపి విచారిస్తామన్నారు. ఇవాళ ఈ కేసులో సునీల్ నాయక్ కూడా ఉన్నారని తెలుస్తోంది. సో మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.